రేవంత్ రెడ్డి ఈ పేరులోనే ఏదో ఒక ఫైర్ ఉంది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే ఐసీయూలో ఉన్న హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి వ్యక్తిపై కుట్రలు చేస్తున్నారా? ఫేక్ వార్తలతో అధిష్టానం రేవంత్ మధ్య చిచ్చు పెడుతున్నారా? ఒకవేళ రేవంత్ని దూరం చేసుకుంటే కాంగ్రెస్కు కలిగే నష్టాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్లో గ్రూప్ వార్పై సెటర్లు. సొంత నేతల్ని అధిష్టానం బలహీనం చేస్తుందా? కాంగ్రెస్ కోసం కష్టపడిన రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రాహుల్ మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం. రేవంత్ రెడ్డిని బలహీనపరిస్తే ఎవరికి నష్టం? పార్టీ కోసం కష్టపడుతున్న రేవంత్పై కొంతమంది కుట్రలు. కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించాల్సిన పని లేదు, ఆ పార్టీని ఆ పార్టీ పెద్దలే ఓడించుకుంటారని చాలామంది సటైరికల్గా చెబుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. గెలవాల్సిన హర్యానాలో గెలుపు ముందు బోర్లా పడింది. మహారాష్ట్రలోనూ కూడా అంతే. ఇక ఢిల్లీలో అయితే అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్. రానున్న బీహార్లో కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా తమ మార్కు చూపించి ప్రజల్ని మెప్పించాలని అనుకోవాలి. కానీ హైకమాండ్ మాత్రం సొంత పార్టీ నేతల్ని బలహీనం చేసే టాస్కులు అమలు చేస్తుందని ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీకి స్కోపే లేదు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, మునుగోడు ఉప ఎన్నికల వరకు కాంగ్రెస్ భవిష్యత్తుపై ఎవరికి ఒక నమ్మకం లేదు. కానీ ఆ తరువాత బీజేపీ చేసిన మార్పులు, రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు నమ్మకము కలగలిపి కాంగ్రెస్కు హైప్ వచ్చింది. రేవంత్ రెడ్డి శ్రమపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కానీ కనీసం మంత్రులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఇవ్వలేదు. 6 మంత్రి పదవుల్ని ఖాళీగా పెట్టి భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. కులాల సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం చూసుకుని రేవంత్ ఇచ్చిన జాబితాను పక్కకు పెట్టేశారని ఒక ప్రచారం జరుగుతోంది. దీంతో మీరు సిఫార్సు చేసిన వారికే పదవులు ఇస్తానని ఆయన మీడియా ముందు చెప్పుకోవలసి వచ్చింది. హైకమాండ్ రేవంత్ రెడ్డితో అనుసరిస్తున్న తీరు వల్ల ఆయనకు రాహుల్ గాంధీకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న ప్రచారము జరుగుతోంది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలతో కుమ్మక్కై రాజకీయాలు చేసి తాము కాంగ్రెస్ పార్టీ సీనియర్లమని సర్టిఫికెట్లు స్వయంగా ఇచ్చుకొని పెత్తనం చెలాయించుకునే వారిని బలపరిచి రేవంత్ రెడ్డి బలహీనపరిచేలా చేస్తే ఎవరికి లాభం? రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడుతున్న తీరుపై ఎలాంటితో ఆయనకు హైకమాండ్ ముద్ర వేయాల్సిన అవసరమూ లేదు. కానీ ముందరి కాళ్లకు బంధం వేసి బోర్లా పడేలా చేస్తే మాత్రం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి నష్టపోయేది ఏమీ ఉండదని, కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా నష్టపోతుందన్న అంచనాలు కూడా సహజంగానే వస్తున్నాయి. ఏది ఏమైనా అధిష్టానంతో క్లోజ్గా మూవ్ అయ్యే రేవంత్పై కుట్రలు చేస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుంది. ఒకవేళ కాదు, కాకూడదు అని అగ్రనేతలు మనసు మార్చుకుంటే మాత్రం భారీ నష్టాన్ని చవిచూడక తప్పదు మరి.